అసలు నిజం చెప్పాలంటే దేవుడు మనకిచ్చినటువంటి కష్టాలు తక్కువ, మనం కోరి తెచ్చుకున్నటువంటి కష్టాలు ఎక్కువ. అదేంటనుకుంటున్నారా? నేను ఒకసారి అలవాట్లేంటో చెప్తాను, మీకున్నాయో లేవో చెక్ చేసుకోండి. నెంబర్ 1, నిద్ర సరిగా పోకపోవడం. అది మన చేతుల్లో పనే కదా, దేవుడి పనేం కాదు కదా. మన మైండ్ సెట్ ని బట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఆ కష్టాలను ఎలా ఫేస్ చేస్తున్నాం, అవన్నీ ఆలోచించుకొని నిద్రను మీరు టైం టేబుల్ కరెక్ట్ గా పెట్టుకోండి. నిద్ర ఎందుకు పట్టదు చూద్దాం. నెంబర్ 2, లేటుగా తినటం. ఏ టైంకి పడితే ఆ టైం, ఒక్కొక్కరైతే 6కి 7కి డిన్నర్ కంప్లీట్ చేయాలని చేస్తారు. కానీ వర్క్స్ వల్ల కొంతమంది 11, 12, 10 అలా లేటుగా ఉండటం వల్ల మళ్ళీ ఇంకో వాయేసిస్తూ ఉంటారు. అంటే లేటుగా తినటం. అంటే నెంబర్ 3, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ దాచిపెడతారు, పూర్తిగా అన్ని చెప్పరు. డాక్టర్ దగ్గర కూడా దాచిపెడుతున్నారు కొంతమంది. అంటే నెంబర్ 4, ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్. ఇవన్నీ మనకు అవసరమా? ఎందుకు ఇంత బానిస అయిపోతున్నారు? అవి మనం కోరి తెచ్చుకున్నట్టు సమస్యలే కదా. వాటి వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలుసా, మానసికంగా, శారీరకంగా. అండ్ నెంబర్ 5, మాంసాహారం తినొద్దు అనట్లేదు, కానీ మితంగా అదే పనిగా దానికి అసలు అది లేకపోతే నాకు ముద్ద దిగదన్నట్లు ఓవర్ గా తీసుకోవడం కూడా మనకు ఒక సమస్య. అండ్ నెంబర్ 6, ఫోన్, మొబైల్, ల్యాప్టాప్, స్క్రీన్ లైట్ ఎక్కువగా చూడటం. అండ్ నెంబర్ 7, ఇయర్ ఫోన్స్ గానీ, హెడ్ ఫోన్స్ గానీ ఎప్పుడు చెవులోనే అలానే పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల హెల్త్ కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నీరు సరిగా తాగకపోవటం. నీరు దొరికేవే కదండి, మన బాడీకి ఎంత అవసరమో మీకు తెలుసు కదండి. డిహైడ్రేషన్ లేకుండా ఏం చేస్తుంది? 2 లీటర్, 1.5 లీటర్, 2.5 లీటర్ ఎలా సరిపోతుందండి బాడీకి? నెక్స్ట్, మన హెల్తీకరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటం. ఆకుకూరలు, పండ్లు అందరికీ తెలుసు అన్ని దొరుకుతాయి, కానీ మనకు పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ ఫుడ్లు, బజ్జీలు, బోండాలు ఇవే కావాలి. ఫ్రూట్స్ ఏం అవసరం లేదు, ఆకుకూరలు అవసరం లేదు. ఇలా దొరికేవి కూడా తినకుండా మనకి హాని అని అనిపించిన మనసు గుంజేసి తింటూ ఉంటాం చూసారా, అది మనం కొని తెచ్చుకున్నటువంటి ఆరోగ్య సమస్య. నెక్స్ట్, ఇంకొంతమంది ఉంటారు టైట్ బట్టలు వేస్తూ ఉంటారు. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుందండి, ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా బాడీ. అండ్ నెక్స్ట్, హై హీల్స్ వేసుకుంటూ ఉంటారు. ఇలా హై హీల్స్ వేసుకోవటం వల్ల కూడా హెల్త్ పాడవుతుంది తెలుసా మీకు. ఇవన్నీ మనం కొని తెచ్చుకున్న సమస్యల వల్ల మన హెల్త్ డిస్టర్బ్ అయ్యి, దాని వల్ల మనం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి, ఎటువంటి సమస్యలను కూడా ఓవర్ గా రియాక్ట్ అవ్వటం, దాని వల్ల మనం సమస్యలు కొని తెచ్చుకున్నట్లే కదా. నేను చెప్పినటువంటి అలవాట్లు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో మీ కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. దానికోసమే నేను లైక్ చేయమంటున్నాను.